ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రగ్రహం నీచ స్థితి ఉండటం, కేతువుతో కలిసి ఉండడం అనేది ఒక విశేషం. అదే రాశ్యాధిపతి ఏకాదశంలో ఉన్నాడని తెలుస్తోంది. కాబట్టి ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా కొంత మధ్యస్థంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా ఈ వారంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటమే మంచిది. మన అభిప్రాయాలు, నిర్ణయాలు అంత అనుకూలంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. తొందరపాటు చర్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కొత్త ప్రయత్నాలు లేకుండానే కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిదని తెలుస్తుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి. అయితే సాధారణ స్థితిగతులే ఉంటాయి. మనకు రావాల్సిన ధనం ఆ సకాలంలో వస్తుంటుంది. అలాగే మనం కూడా ఇవ్వవలసిన చోట ఇస్తుంటాం. కానీ ఆ ధనం రావడం పోవడం మధ్యలో కొంత చికాకులు కలిగే అవకాశం కూడా ఉన్నదని గుర్తుంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూల స్థితి ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ కుటుంబ సభ్యుల పరిచయాల వలన ఉపయోగం ఉండే అవకాశం ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. కొంత అనుకూలత ఉంటుంది. కానీ అది ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మంచి అనుకూల సమయంగానే ఉంటుంది. విద్యల్లో రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి మంచి అనుకూలమైన పరిస్థితి ఉన్నది. కొత్త విషయాలు ఏదైనా త్వరగానే నేర్చుకోగలుగుతూ ఉంటారు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. రుణాలు కొత్తగా ఈ వారంలో చేయకుండా ఉండడం మంచిది. అలాగే పాత రుణాలు తీర్చుకోవడానికి కూడా కొంత అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు ఏమీ ఉండవు. అలాగే కొత్త కొత్త వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వస్తువులు కొన్ని మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధికరంగా మారుతోంది. అటువంటి వృద్ధికరమైన స్థితి ఏదైనా వాటి విలువలు పెరుగుతాయి. పాత స్థిర చరాస్తులకి విలువలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కూడా ఉన్నది. మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మన ద్వారా కానీ, ఎదుటి వారి ద్వారా కానీ మాటల వలన కొద్దిగా ఇబ్బందికర వాతావరణాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు, దూర దేశాలు,
మంచి శుభవార్తలు వింటారు. అలాంటి లక్షణాలు బాగానే కనబడుతున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసుకునే అవకాశం ఉన్నది. ప్రయాణాలు బాగానే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మనం చేసిన పనులకి అంత గుర్తింపు ఉండకపోవచ్చు, ఏదైనా కొంత అసంతృప్తి ఉంటుందని తెలుస్తోంది. గృహ అవసరాలకు సంబంధించిన ఖర్చులు, అలాగే సాధారణమైన స్థితి కలిగినటువంటి ప్రయాణాలు మొదలైన ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఈ వారంలో కొంత మిశ్రమ ఫలితాల్లాగా కొన్ని పనులు ఉపయోగకరంగాను, కొంత మధ్యస్థంగాను ఉన్నాయి. అలాగే కొత్త ప్రయత్నాలు చేయడానికి ఈ వారం పెద్దగా అనుకూలత లేదు అని గమనించండి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యారాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.